Hello friends, welcome to Nandi. Please like, share, comment and subscribe our channel if you genuinely like our content. ఇండియాలో ఏ ఫిలిం రిలీజ్ అవ్వాలన్నా ముందు ఆ ఫిలిం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ నుంచి పర్మిషన్ పొందాల్సిందే. ఎందుకు అనంటే ఆ ఉన్న ఫిలింలో ఏదైనా కంటెంట్ పోర్నోగ్రఫీ రిలేటెడ్ ఆర్ సోషల్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసేలా ఉంది, లేకపోతే ఒక కమ్యూనిటీని చాలా డీగ్రేడ్ చేసేలాగా ఉంది, ఆర్ సమ్ అదర్ ఇష్యూస్ ఏవైనా ఉంటే అలాంటి కంటెంట్ని ఎరేజ్ ఆర్ సెన్సార్ చేసేసి మిగతా ఫిలింని రిలీజ్ చేయమని చెప్పేదే ఈ సెన్సార్ బోర్డ్. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక కొత్త డ్రాఫ్ట్ బిల్ తీసుకొచ్చింది, అదే సినిమాటోగ్రఫిక్ బిల్ 2021. ఒకవేళ ఈ బిల్ పాస్ అవుతే సెంట్రల్ గవర్నమెంట్కి ఇంకొక అడిషనల్ పవర్ వస్తుంది. ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిబిఎఫ్సి ఒక ఫిలింకి ఆల్రెడీ పర్మిషన్ అని ఇచ్చేసింది, ఆల్రెడీ ఏ అనే ఫిలింకి పర్మిషన్ ఇచ్చింది అండ్ ఫిలిం ఈజ్ ఆల్రెడీ రన్నింగ్. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి ఈ ఫిలిం వల్ల సావరెనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా ఎఫెక్ట్ అయినట్లు అనిపించిన, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారెన్ కంట్రీస్ ప్రాబ్లం ఏవైనా క్రియేట్ అవుతాయి అనిపించిన, పబ్లిక్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేకపోవడము, డీసెన్సీ అండ్ మొరాలిటీ సరిగా లేదు అని చెప్పేసి ఇలాంటి రీజన్స్ ఏవి అనిపించినా సెంటర్ క్యాన్ ఆస్క్ ఎవరిని, సిబిఎఫ్సి టు రీచెక్ ద డెసిషన్. అంటే మీరు ఏదైతే పర్మిషన్ ఇచ్చారో అది మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోండి అని సిబిఎఫ్సికి చెప్పొచ్చు. సో దీనివల్ల ఫిలిం ఇండస్ట్రీకి చాలా ఇంపాక్ట్ పడుతుంది అని చెప్పేసి ఫిలిం ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండ్ ఎవ్రీ వన్ ఆర్ ఇన్ టెన్షన్. మెయిన్ కన్సర్న్స్ చెప్తాను చూడండి. ఇక్కడ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ అండి, డైరెక్టర్ మణిరత్నం గారు ఆల్మోస్ట్ 2016లోనే ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో ఆ గవర్నమెంట్కి తగ్గట్టే సెన్సార్ బోర్డ్ వర్క్ చేస్తుంది అని చెప్పేసి అన్నారు. ఎందుకు ఇలా అన్నారు అంటే బోర్డులో నాన్ అఫీషియల్ మెంబర్స్ ఉంటారు, చైర్మన్ ఉంటారు. వీళ్ళని అపాయింట్ చేసేది ఎవరండి, సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. అండ్ ఇంకొకటి అండి, వీళ్ళని అపాయింట్ చేయడానికి అసలు ఒక ప్రాపర్ క్రైటీరియా అంటూ ఏది లేదు. జనరల్గా మనం ఒక జాబ్ ఏదైనా అప్లై చేస్తే మీరు డిగ్రీ పాస్ అవ్వాలి, ఎంఏ పాస్ అవ్వాలి అని సర్టెన్ క్రైటీరియాస్ ఉంటాయి, కానీ ఇక్కడ అలాంటి క్రైటీరియాస్ ఏమీ లేవు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎవరిని నచ్చితే వాళ్ళని ఇందులో అపాయింట్ చేయొచ్చు. సో దిస్ వాజ్ యువర్ మెయిన్ కన్సర్న్. అండ్ ఫిలిం అంటేనే ఆర్ట్ అండి. సో ఇలా కంటిన్యూస్గా డిఫరెంట్ పేర్లతోని సెన్సార్స్ ఏవైనా పెడితే క్రియేటివిటీ అండ్ ఆర్ట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అని ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు పెట్టే టెన్షన్. అండ్ రీసెంట్గా ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఉడ్తా పంజాబ్. ఇది పంజాబ్ హర్యానా ఏరియాలో స్టూడెంట్స్ హు ఆర్ డ్రగ్ అడిక్టెడ్ చాలా వరకు యూజ్ చేస్తున్నారండి. సో అలాంటి ఫిలింని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ 94 ప్లేసెస్లో మీరు సెన్సార్ చేయాలి, లేకపోతే ఫిలిం రిలీజ్ చేయను అని చెప్తుంది. సో అక్కడున్న ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ బాంబే హైకోర్టుకి ఈ కేసులో వెళ్తే ఒక్క వర్డ్ ఒక్కటి తీసేసి మీరు ఫిలింని రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. సో ఇందులోనే మీకు తెలుస్తుంది అండి ద మోస్ట్ మిస్యూజ్ ఆఫ్ సెన్సార్ బోర్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి చెప్తుంది, జుడిషియరీ విచ్ ఈస్ ద ప్రొటెక్టర్ ఆఫ్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా ఒకటి చెప్తుంది. సో యూ క్యాన్ గివ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ యాజ్ ఉడ్తా పంజాబ్. అంతేకాదండి, సిబిఎఫ్సి డెసిషన్స్ ఏవైనా ప్రొడ్యూసర్స్ ఆర్ డైరెక్టర్స్కి నచ్చకపోతే వాళ్ళు ట్రిబ్యునల్స్కి వెళ్ళి మళ్ళీ ఈ కేస్ని డీల్ చేయొచ్చు. కానీ ఈ ట్రిబ్యునల్ ఆర్డినెన్స్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఏప్రిల్లో అబాలిష్ చేసేసింది. దీనివల్ల ప్రాబ్లం ఏంటి, జనరల్గా వాళ్ళు ట్రిబ్యునల్స్కి ఎందుకు వెళ్తారండి, కోర్ట్స్ని అవాయిడ్ చేయడానికి. బికాస్ కోర్ట్స్కి వెళ్తే వీ నో దాట్ ఇట్ ఈస్ నోన్ ఫర్ లాట్ ఆఫ్ పెండింగ్ కేసెస్ అండ్ ద జడ్జ్మెంట్స్ ఆర్ వెరీ డిలేడ్ జడ్జ్మెంట్స్. అవును కదండి, ఒక ఫిలిం అన్ని రిలీజ్ చేసే టైంలో కోర్టులో కేసు వేస్తే డీలే వల్ల నష్టపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆల్మోస్ట్ దానిపైన డిపెండ్ అయిన అన్ని కుటుంబాలు కష్టాల్లో పడిపోతారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అవ్వకూడదు అని ట్రిబ్యునల్ని పెట్టారు. దట్ ఈస్ వాట్ యువర్ ఫిలిం సర్టిఫికేషన్ అప్పలేట్ ట్రిబ్యునల్. కానీ ఈ ట్రిబ్యునల్ని కూడా ఈ ఇయర్ ఏప్రిల్లో సెంట్రల్ గవర్నమెంట్ అబాలిష్ చేసింది. సో ఖచ్చితంగా ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఆర్ డైరెక్టర్ సిబిఎఫ్సి జడ్జిమెంట్కి అగేన్స్ట్కి వెళ్ళాలంటే కోర్టు మెట్లు ఎక్కాల్సిందే. అండ్ సెన్సార్ బోర్డే సరిగా పని చేయట్లేదు అని ఫీల్ అవుతుంటే ఇప్పుడు ఇంకొక సూపర్ సెన్సార్ వచ్చేసింది, దట్ ఈస్ వాట్ యువర్ గవర్నమెంట్ అని చెప్పేసి ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కన్సర్న్స్ వ్యక్తపరుస్తున్నారు.
ఇప్పుడు మనం గోస్ట్ లా గురించి తెలుసుకుందాం. గోస్ట్ లా ఏంటి? ఇండియాలో కొత్తగా డెవిల్స్‌కి కూడా సెపరేట్‌గా లా క్రియేట్ చేస్తున్నారని డౌట్ రావచ్చండి మీకు. బట్ డు నాట్ గెట్ కన్‌ఫ్యూజ్డ్ ఫ్రెండ్స్. సెక్షన్ 66A ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌ని నేను ఇక్కడ గోస్ట్ లా అంటున్నాను. ఎందుకో మీకు ఇప్పుడు అర్థమవుతుందండి. జనరల్‌గా ఏదైనా ప్రొవిజన్ ఏదైనా ఒక స్టాట్యూట్ ఆర్ లా బుక్‌లో ఉంటే మాత్రమే దాన్ని జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ ఆర్ పోలీస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ ప్రొవిజన్ అనేది ఈ లా బుక్లో లేకపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేయకూడదు. సో 6 ఇయర్స్ బ్యాకే అంటే 2015లోనే సుప్రీం కోర్ట్ ఈ సెక్షన్ 66Aని స్క్రాప్ చేసేసింది. స్క్రాప్ అంటే మన భాషలో చెప్పాలి అంటే చంపేశారండి. చంపేసిన తర్వాత కూడా ఫాలోయింగ్ 6 ఇయర్స్లో దగ్గర 11 స్టేట్స్లో 1300 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి ఈ సెక్షన్ 66A ప్రకారం. సో దట్ ఈస్ వై ఐ కాల్ దిస్ లా యాజ్ అ గోస్ట్ లా. ఈ 11 స్టేట్స్లో మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కూడా ఉందండి. ఇక్కడ 38 కేసెస్ అండ్ ఇక్కడ 15 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. అండ్ హౌ ఎ స్క్రాప్డ్ లా ఈజ్ used still even after 6 years అనేది వెరీ షాకింగ్ మూమెంట్ ఫర్ ద జుడిషియరీ. అండ్ ఈ కాంట్రవర్షియల్ లా ఎందుకు దీన్ని తీసేశారు అని చెప్పేసి వీ ఆల్రెడీ మేడ్ ఏ వీడియో. ఐల్ మెన్షన్ యూ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్, మీరు వెళ్ళి చూడండి. సో నేను ఇక్కడ గ్లిమ్స్ ఇస్తాను. ఈ కాంట్రవర్షియల్ లా ఏంటి అంటే ఇప్పుడు మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చాలా యూజ్ చేస్తున్నాం కదండి, అందులో డిఫరెంట్ పోస్టులు పెడతాం. ఇఫ్ వాట్ ఎవర్ ద కంటెంట్ వీఆర్ పోస్టింగ్ అది ఏదైనా అఫెన్సివ్ అంటే ప్రజలకి ఇబ్బందికరంగా ఉండేటట్టు ఆర్ ప్రజలలో వైలెన్స్ క్రియేట్ చేసేటట్టు ఎనీ పోర్నోగ్రఫీ ఇష్యూస్ ఆర్ ఎనీథింగ్ కంటెంట్ విచ్ ఇస్ నాట్ లైక్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, దెన్ పోలీస్ వాళ్ళు వచ్చేసి మనల్ని అరెస్ట్ చేసేయచ్చు. సో దిస్ ఈజ్ వాట్ యువర్ సెక్షన్ 66A. సో ఇన్ ఫేమస్ శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2015లో సుప్రీం కోర్ట్ ఇది ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి వైలేట్ చేస్తుంది అని చెప్పేసి దీన్ని కొట్టివేయడం జరిగింది. అంటే చంపేశారు. చంపేసిన తర్వాత కూడా ఏది మనకి లైవ్లో వస్తుందండి? గోస్ట్. సో దట్ ఈస్ వై ఐ కాల్ దిస్ యాజ్ అ గోస్ట్ లా. ఎస్టర్డే వాజ్ ద బర్త్డే ఆఫ్ దలై లామా అండి. యాక్చువల్గా తను 14th దలై లామా. కానీ దలై లామా అనేది ఒక నేమ్ కాదు. తన యాక్చువల్ నేమ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది. ఐ యూజ్డ్ షార్ట్ కట్ హియర్ టెన్జిన్ గ్యాట్సో అని చెప్పేసి. మరి దలై లామా అంటే ఏంటి? టిబెటన్ స్కూల్ ఆఫ్ బుద్ధిజం. అంటే స్కూల్ అంటే కేటగిరీ అండి. ఇండియన్ బుద్ధిజంలో కూడా మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. మహాయాన బుద్ధిజం, హీనయాన బుద్ధిజం అని చెప్పేసి. అలాగే టిబెటన్ బుద్ధిజంలో చాలా డిఫరెంట్ స్కూల్స్ ఉంటాయి. అందులో ఒక గెలూగ్ ఆర్ ఎల్లో హ్యాట్ స్కూల్ ఆఫ్ బుద్ధిజంకి ఎవరైతే స్పిరిచువల్ లీడర్ ఉంటారో తనని దలై లామా అని పిలుస్తారు. సో హీ ఈస్ ద 14th దలై లామా. అండ్ తను స్పిరిచువల్ లీడరే కాదండి, పొలిటికల్ లీడర్ కూడా. అండ్ హీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద లివింగ్ బోధిసత్వ. ఇది హిస్టరీ పాయింట్లో ఇంపార్టెంట్ అండి. బోధిసత్వ అంటే ఎవరు? జనరల్గా ఒక మాంక్, బుద్ధా మాంక్, తనకి అన్ని క్వాలిటీస్ ఉంటాయి టు బికమ్ ఎన్లైటన్మెంట్ లైక్ బుద్ధ. బట్ తన ఎన్లైటన్మెంట్ ప్రాసెస్ని పోస్ట్ పోన్ చేసుకుంటాడు. ఎందుకంటే మిగతా అందరికీ హెల్ప్ చేసి వాళ్ళందరూ కూడా ఎన్లైటన్మెంట్ ప్రాసెస్లో నడవాలి అని చెప్పేసి తన ఎన్లైటన్మెంట్ని పోస్ట్ పోన్ చేసి మిగతా వాళ్ళందరికీ ఫ్రీ స్పీచెస్ అండ్ వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో ఆ కాన్సెప్ట్ వచ్చిందే ఈ బోధిసత్వ నుంచి. సో ఈ బోధిసత్వాస్లో చాలా డిఫరెంట్ అవతార్స్ ఉంటారు. అవలోకిటేశ్వర అంటే 108 అవతార్స్ ఉంటారు. వన్ ఫార్మ్ ఆఫ్ బోధిసత్వాస్ ఈ అవలోకిటేశ్వరాస్. ఇది మనకి రీసెంట్గా యూపీఎస్సీ ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చిందండి. అవలోకిటేశ్వర ఫాలోయింగ్ టు విచ్ ఆఫ్ ద ఫిలాసఫీ, జైనిజమా, బుద్ధిజమా ఏంటి అని చెప్పేసి. సో ఇట్ వాస్ బుద్ధిజం. సో సర్టన్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ 1959లో టిబెటన్ ఏరియాలో డెమోక్రసీ గవర్నమెంట్ రావాలి, వీఆర్ ఇండిపెండెంట్ అని చెప్పేసి ఫైట్ చేసే టైంలో చైనా తన లైఫ్కి థ్రెట్ క్రియేట్ చేస్తుంది. సో టిబెటన్ ప్లేస్ నుంచి తను పారిపోయి ఇండియాలో అసైలం కోరుకొని ధర్మశాలలో ఇప్పుడు ఉంటున్నాడు తను. ఈవెన్ స్టిల్ 1959 నుంచి ఇప్పటి వరకు తను ఇండియాలోనే అసైలం ఉంటున్నాడు. అండ్ దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ చైనాకి ఇండియాకి మధ్యలో
రిలేషన్స్ పాడవ్వడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. అండ్ 1962 చైనా వార్ అయింది కదండి, దానికి కూడా ఇది ఒకటే రీజన్ కాదు, చాలా రీజన్స్ ఉన్నాయి. దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్, బికాస్ చైనాలో ఎనిమీగా ట్రీట్ చేసే అతన్ని ఇండియా ఎలా అసైలం ఇస్తుంది అని చెప్పేసి చైనా క్వశ్చన్. అండ్ తనకి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వచ్చిందండి 1989లో. అండ్ ఈ 21st సెంచరీ అనేది సెంచరీ ఆఫ్ టాలరెన్స్ అండ్ డైలాగ్ లాగా ఉండాలి అని చెప్పేసి తన ఫేమస్ కోట్. ఇది మనకి తర్వాత ఒక ఎస్సే రాయమని లేకపోతే ఎథిక్స్లో ఏదైనా క్వశ్చన్ రాయమని కూడా రావచ్చు. సో నో సంథింగ్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఇన్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ ఇది ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఎన్జిఓ అండి. 2021 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. జనరల్గా ఇలాంటి రిపోర్ట్స్ ఏవైనా వస్తే అవి ఎవరు రిలీజ్ చేస్తారో అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. ఇండియాకి ఈ ఇయర్ వచ్చిన ర్యాంకింగ్ ఏంటండి, 142nd అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అ గుడ్ ర్యాంక్ అండి, బికాస్ లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి ఇండియా ర్యాంకింగ్ పర్టికులర్గా ఈ ఇండెక్స్లో పడిపోతూనే వచ్చింది. అండ్ ఒక రీసెర్చ్ ప్రకారం టాప్ మోస్ట్ 37 లీడర్స్ హూ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ప్రిడేటర్స్ ఆఫ్ ప్రెస్ ఫ్రీడమ్, అంటే ప్రెస్ యొక్క ఫ్రీడమ్ పైన లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ పెట్టే టాప్ మోస్ట్ 37 లీడర్స్లో ప్రధాన మంత్రి మోడీ గారు కూడా ఉన్నారు. నార్త్ కొరియా నుంచి కిమ్ జాంగ్ ఉన్ అండ్ పాకిస్తాన్ నుంచి ఇమ్రాన్ ఖాన్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం అని మెన్షన్ చేస్తున్నానండి, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫర్ ద ఫస్ట్ టైం ఈ టాప్ మోస్ట్ 37 లీడర్స్ హు ఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ప్రెస్ ఫ్రీడమ్లో ఉమెన్ కూడా మెన్షన్ చేసి ఉన్నారు. వాళ్ళెవరు అండి, బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా గారు అండ్ హాంకాంగ్ అడ్మినిస్ట్రేటివ్ చీఫ్ క్యారీ లామ్ గారు కూడా మెన్షన్ అయ్యి ఉన్నారు. ఇందులోనే గవర్నమెంట్కి సంబంధించిన ఒక ఫేవరెట్ టార్గెట్స్, అంటే ఎవరైతే జర్నలిస్ట్ ఉంటారో, మీడియా అవుట్లెట్స్ ఉంటారో, ఫేవరెట్ వర్డ్స్ ఉంటాయో విచ్ ఆర్ వెరీ టార్గెటెడ్, ఆ వర్డ్స్కి గురించి కూడా కొన్ని రీసెర్చ్ చేసింది ఈ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్. ఆ వర్డ్స్ ఏంటి అంటే సిక్యులర్స్ అండ్ ప్రెస్టిట్యూడ్స్. ఇప్పుడు సిక్యులర్ అని అంటే జనరల్ మీనింగ్ సెక్యులర్ అండి. జనరల్గా మోడీ గవర్నమెంట్ రాగానే ఒక ప్రియాంబుల్ని అనౌన్స్ చేశారు, అంటే డిస్ప్లే చేశారు. ఆ డిస్ప్లే చేసిన ప్రియాంబుల్లో సెక్యులర్ అనే వర్డ్ లేదు. యాక్చువల్గా మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్లో సెక్యులర్ అనే వర్డ్ లేదు, దాన్ని మధ్యలో అమెండ్మెంట్ చేసి ఇంట్రడ్యూస్ చేశారు. సో మోడీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా లైక్ ప్రియాంబుల్ డిస్క్లోజ్ చేసినప్పుడు అందులో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రియాంబుల్ని మాత్రమే చూపించారు టు రిమూవ్ దిస్ సెక్యులర్ వర్డ్. యాక్చువల్గా ఈ సెక్యులరిజం అంటే ఏంటి, ఇఫ్ ఐ ఫాలో ఎ సర్టన్ రిలీజియన్ దెన్ ఐ షుడ్ రెస్పెక్ట్ ఆల్ అదర్ రిలీజియన్స్. మిగతా అన్ని రిలీజియన్స్ని కూడా నేను రెస్పెక్ట్ చేసి వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడమే నీకు సెక్యులర్ కాన్సెప్ట్. కానీ సెంట్రల్ గవర్నమెంట్కి ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ బీజేపీ ఆర్ నాట్ లైకింగ్ దిస్ సెక్యులర్ కాన్సెప్ట్. దట్ ఈజ్ వై ఎవరైతే ఈ సెక్యులర్ కాన్సెప్ట్ని ఫాలో అవుతారో వాళ్ళకి ఏదో మానసిక ప్రాబ్లం ఉంది, అంటే దే ఆర్ సిక్. సో అందుకే వాళ్ళని సిక్యులర్స్ అని పిలవడం స్టార్ట్ చేశారు. అండ్ ప్రెస్టిట్యూడ్స్ ఈస్ టర్మ్ యాజ్ అ ప్రాస్టిట్యూట్స్. ప్రాస్టిట్యూట్స్ అంటే ఏంటి, దే సేల్ దేర్ బాడీ ఫర్ ద మనీ. సో అలాగే గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా ప్రెస్ వాళ్ళు ఏదైనా న్యూస్ పబ్లిష్ చేయడము, కంటెంట్ పబ్లిష్ చేస్తే వాళ్ళు అమ్ముడుపోయారు. సో హౌ ద ప్రాస్టిట్యూట్ విల్ బీ పేడ్ ఫర్ మనీ, ద ప్రెస్ విల్ బీ పేడ్ ఫర్ దీస్ న్యూస్ అని చెప్పేసి ప్రెస్టిట్యూట్స్ అనే వర్డ్ చాలా పాపులర్ చేశారు. సో దిస్ ఈజ్ హౌ ద గవర్నమెంట్ ఈజ్ టార్గెటింగ్ ద ప్రెస్ ఫ్రీడమ్. అండ్ రీసెంట్గా మనం చూసామండి యూఏపీఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ మోస్ట్ కాంట్రవర్షియల్ లా సెక్షన్ 66A గురించి కూడా చూసాము. అండ్ డిఫరెంట్ ఐటీ లాస్ పెట్టి ఓటీటీ ప్లాట్ఫామ్స్ పైన రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. ఇంతే కాదు, చాలామంది జర్నలిస్ట్ పైన కేసెస్ వేసేసి వాళ్ళని జైల్లో పెట్టేయడము, డీటైన్ చేయడము, చాలామంది చనిపోవడం జరుగుతుంది. ఈవెన్ ద కేసెస్ వాళ్ళు ఎలా చనిపోయారు అన్న ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా సరిగా జరగట్లేదు. సో ఆల్ దీస్ ఆర్ హ్యూజ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ద ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ పర్టిక్యులర్లీ.